హాయ్, హలో, నమస్తే అందరికీ. అదిరిపోయే టేస్ట్ చికెన్ గ్రేవీ కర్రీ సూపర్ టేస్ట్గా వచ్చింది. సండే స్పెషల్ కాబట్టి ఇవాళ చికెన్ గ్రేవీ కర్రీ చేసుకున్నాను. ఎలా చేశానో చూద్దాం వీడియోలోకి వెళ్ళి. ముందుగా 1/2 kg చికెన్ తీసుకొని శుభ్రంగా కడుక్కొని 1 టీ స్పూన్ కారం, మిరియాల పొడి, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని, పసుపు యాడ్ చేసుకొని, నిమ్మరసం కొద్దిగా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. 1/2 అవర్ పక్కన పెట్టి 3 ఉల్లిపాయలు తీసుకొని కట్ చేసుకొని, టమాటాలు 4 టమాటాలు కట్ చేసుకొని పెద్ద సైజు ముక్కలు, ప్యాన్ పెట్టి ఆయిల్ పోసుకొని ఈ ఆనియన్స్, టమాటాలు కొద్దిసేపు వేయించుకోవాలి మగ్గినంత వరకు. ఇలా వేయించుకున్న తర్వాత కొద్దిసేపు మూత పెట్టి 5 minutes ఆగితే ఇలా మగ్గిపోతాయి. ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి చల్లార్చుకోవాలి. చల్లార్చుకున్న మిశ్రమాన్ని మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా. తర్వాత ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందాక మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ మొత్తం అందులో వేసేయాలి. కొద్దిగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 minutes లో ఫ్లేమ్లో వేయించుకొని తీస్తే, అసలు వాటర్ యాడ్ చేయలేదు, అందులో ఉన్న వాటర్తోనే తయారు చేస్తాం. మనం తయారు చేసుకున్న గ్రేవీ కూడా యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి. 10 minutes తర్వాత మళ్ళీ ఓపెన్ చేస్తే ఇలా తయారవుతుంది. ఇప్పుడు రుచికి తరగా కారం, గరం మసాలా వేసుకొని కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి. లాస్ట్లో 5 పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. సాల్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి. మళ్ళీ మూత పెట్టుకొని 5 minutes ఉంచి తీసేస్తే అదిరిపోయే చికెన్ గ్రేవీ కర్రీ రెడీ. ప్లేట్లో పెట్టుకొని లాగించడమే లొట్టలు వేసుకొని. అంత టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా హ్యాపీగా ట్రై చేసి చూడండి సండే టైంలో. చూసారా ఎంత తొందరగా టేస్టీగా హెల్తీగా తయారైపోయిందో. చూడండి. ఓకే, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ మై వీడియో. థ్యాంక్ యూ ఆల్.